మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగడ జీపులు 4 ఎన్కరేజ్ పెట్టుకొని వెళ్తున్నారు. వట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం, మంచిగా పోరాడదాం, అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట అన్నాడు, అన్న మెదక్ జిల్లా మెదక్ జిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా. మా జగపతి అన్న, మా మల్లికార్జున్ గౌడ్, కృష్ణారెడ్డి, సురేందర్ గౌడ్, ప్రభురెడ్డి, ఆంజనేయులు, మా సీనియర్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి మెదక్లో బయలుదేరినాక ఇంకోటి ఎదురుగా మిగులుతాడా? ఇంత మంచి నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళు, ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బీఆర్ఎస్ కుందరు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా? మనోళ్ళు చాలా మంచి ధైర్యవంతులు. బాగా చేయండి, మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను వివరించండి. కాంగ్రెస్ మోసాలను మీ ఫోన్లలో చూపియండి, బాకీ కార్డులు పంచండి. ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీసే విధంగా, ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవ హరీష్ రావు గారికి ధన్యవాదాలు. మంచి ఇన్స్పిరేషన్ కలిగించి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సురేందర్ గౌడ్ గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ